ఫ్రెండ్స్, రీసెర్చ్ స్ట్రాంగ్ అయితే రిస్క్ స్మార్ట్ అవుతుంది, ప్రాఫిట్స్ కాంపౌండ్. నేను మీ జీకే, వెల్కమ్ టు జీకే. ఫ్రెండ్స్, నారాయణమూర్తి గారి ఫ్యామిలీ ఆఫీసు సైలెంట్ గా 2 జీరో డెట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ పై 290 కోట్లు పెట్టేసింది. జూన్ 2026 బిఎస్సి ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నారాయణమూర్తి గారి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లోకి సైలెంట్ గా 2 ఫ్రెష్ నేమ్స్ ఎంటర్ అయ్యాయి. అందులో ఒకటి ఒక సంవత్సరంలోనే డబల్ కంటే ఎక్కువ పెరిగి మంచి పంచి వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్న ఒక జనరేటర్ మేకర్. రెండోది టయోటాకి స్టీల్ సప్లై చేసే ఒక డెట్ ఫ్రీ స్టీల్ సప్లై. వీళ్ళ రెవెన్యూ పెద్దగా పెరగకపోయినప్పటికీ వీళ్ళు మాత్రం రికార్డు ప్రాఫిట్స్ ని క్రియేట్ చేస్తున్నారు. మన ఇన్ఫోసిస్ ఫౌండర్ మార్కెట్ లో ఏదైనా ఒక మూవ్మెంట్ తీసుకున్నారు అంటే ఇటు క్యాపిటల్ మార్కెట్ కమ్యూనిటీతో పాటు బయట మార్కెట్ లో జనాలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే నారాయణమూర్తి గారు అంత ఫేమస్ కాబట్టి. నారాయణమూర్తి గారు మార్కెట్ లో ఎప్పుడు గోలగోలగా ఉండే స్మాల్ క్యాప్ హోల్డ్స్ వెనక పరిగెత్తడం చాలా రేర్. ఆయన ఫ్యామిలీ ఆఫీస్ అయిన క్యాటర్మ్యాన్ వెంచర్స్ ఎప్పుడు సైలెంట్ గా కొన్ని స్టాక్స్ కొని వాటిని కొన్ని ఏళ్ల తరబడి హోల్డ్ చేసి ఆ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ను మాట్లాడనివ్వడానికి ఇష్టపడదు. కాబట్టి వాళ్ళ బుక్స్ లో ఇలా 2 న్యూ స్టాక్ కనిపించాయి అంటే ఖచ్చితంగా వాటిని మనం క్లోజర్ లుక్ వేయాల్సిందే. జూన్ 2026 తో ముగిసిన క్వార్టర్ యొక్క లేటెస్ట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చూస్తే ఈ క్యాటర్మ్యాన్ వెంచర్స్ 2 ఫ్రెష్ నేమ్స్ లోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. మొదటిది టీడీ పవర్ సిస్టమ్. ఇందులో వాళ్ళకి ఇప్పుడు 1.46% స్టేక్ ఉంది. 11th జూలై 2026 నాటికి దీని వాల్యూ సుమారు 262 కోట్లు. రెండోది వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్. ఇందులో 1.02% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇది మొదటి దానితో పోలిస్తే చాలా చిన్న పొజిషన్. దీని వాల్యూ సుమారు 28 క్రోర్ గా ఉంది. ఈ 2 స్టాక్స్ మధ్య ఉన్న సైజ్ గ్యాప్ మనకి ఒకటి అర్థమవుతుంది. ఒకటి బెట్, రెండో దానికంటే దాదాపు 9 రెట్లు పెద్దదిగా ఉంది. కానీ నెంబర్స్ ని పక్కన పెడితే ఈ రెండింటికి మధ్య ఒక కామన్ థ్రెడ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అదేంటంటే ఈ 2 కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ అండ్ రెండింటికి చాలా క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. రెండింటికి జపాన్ తో డీప్ జపనీస్ టైస్ ఉన్నాయి. ప్రస్తుతం క్యాటర్మ్యాన్ వెతుకుతున్న బిజినెస్ మోడల్ కూడా సరిగ్గా ఇలాంటివే. సో లేట్ చేయకుండా ఆ 2 స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో మొదటి స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ టీడీ పవర్ సిస్టమ్స్. 1999 లో ఇన్కార్పొరేట్ అయిన ఈ టీడీ పవర్ సిస్టమ్స్ బెంగళూరు బేస్ ఏసీ జనరేటర్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్ మేకర్. వీళ్ళు తయారు చేసే మెషిన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టీమ్, గ్యాస్, హైడ్రో, విండ్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ లో ఉపయోగించబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా షుగర్ మిల్, స్టీల్ ప్లాంట్ లేదా బయోమాస్ పవర్ యూనిట్స్ కి జనరేటర్ కావాలి అంటే అక్కడ టీడీ పవర్ నిర్మించిన ప్రొడక్ట్ ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 17,969 crores మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాలకు తమ ప్రొడక్ట్స్ ని షిప్ చేస్తుంది. వీళ్ళకి యునైటెడ్ స్టేట్స్, యూరోప్, టర్కీ అండ్ జపాన్ లో సొంత సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు పెద్ద పెద్ద టర్బైన్ జనరేటర్స్ కోసం జపాన్ కు చెందిన ప్రముఖ తోషిబా గ్రూప్ తో వీళ్ళకి చాలా కాలంగా మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ ఉంది. సరిగ్గా ఇలాంటి ఎక్స్పోర్ట్ రీచ్ అండ్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ ఉన్న కంపెనీలే తాము సపోర్ట్ చేయాలనుకున్నట్టుగా నారాయణమూర్తి గారి ఆఫీసు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి యొక్క క్యాటర్మ్యాన్ వెంచర్స్ ఇంతకు ముందే చెప్పినట్లు వాళ్ళ ఇండియాలో ఎక్స్పోర్ట్ లెడ్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ ఫోకస్ పై ఫోకస్ పెడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. అండ్ టీడీ పవర్ ఆ బాక్స్ ని ఇప్పుడు చాలా క్లీన్ గా టిక్ చేసి వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అంత ఈజీగా కాపీ చేయలేము. పైగా వీళ్ళ యొక్క గ్లోబల్ బయర్స్ చాలా డిమాండింగ్ గా ఉంటారు. వీటన్నింటితో పాటు ఆ కంపెనీకి అసలు అప్పులే లేవండి. FY26 ఎండ్ నాటికి వీళ్ళ బారోయింగ్స్ కేవలం 18 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళ యొక్క రిజర్వ్ చూస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. మన క్యాపిటల్ మార్కెట్ కమ్యూనిటీలో ఇన్వెస్టర్స్ క్లీన్ బుక్స్ అండ్ క్యాష్ డిసిప్లిన్ ఇష్టపడితే ఈ నెంబర్స్ వాళ్ళకి ఫుల్ హ్యాపీ ఇస్తాయి. ఇక కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ ని మనం గమనిస్తే మొదట్లో స్లోగా స్టార్ట్ అయిన ఈ బిజినెస్ రీసెంట్ గా గట్టిగా అందుకుందండి. గత 5 years లో వీళ్ళ సేల్స్ దాదాపు 3 రెట్లు పెరిగితే ప్రాఫిట్ అంతకంటే స్పీడ్ గా గ్రో అయింది. సేల్స్ విషయానికి వస్తే FY21 లో 594 crores నుండి 26% 5-year CAGR తో FY26 నాటికి 1856 crores పెరిగాయి. అంటే FY26 లోనే దాదాపు 45% జంప్ అయింది. ఇక ఎబిటా FY21 లో 71 crore నుండి 36% 5-year CAGR తో FY26 లో 330 crores చేరింది. ఇక నెట్ ప్రాఫిట్ FY21 లో జస్ట్ 45 కోట్ల నుండి ఏకంగా 40% 5-year CAGR తో FY26 లో 239 crores కి దూసుకెళ్లిందండి. వీళ్ళ మార్జిన్స్ కూడా కొన్ని ఏళ్ల క్రితం సింగిల్ డిజిట్ లో ఉండేవి. కానీ ఈ రోజు అవి దాదాపు 18% కి వైడెన్ అయ్యాయి. FY26 లో వీళ్ళ ROCE 33% కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ ROE 25% దగ్గరగా రికార్డ్ అయింది. కొత్త పవర్ ప్రాజెక్టులు, స్టీల్ ఇండస్ట్రీ అండ్ దేశంలో జరుగుతున్న ఓవరాల్ ఫ్యాక్టరీ బిల్డింగ్ సైకిల్ వల్ల వీళ్ళ లార్జ్ జనరేటర్స్ కి మార్కెట్ లో హెల్దీ డిమాండ్ వస్తుంది. కానీ మార్కెట్ కి ఆల్రెడీ ఈ సక్సెస్ స్టోరీ చాలా బాగా తెలుసండి. అందుకే ఈ స్టాక్ గత ఏడాదిలో డబల్ కంటే ఎక్కువ పెరిగింది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ చూస్తే జూలై 2021 లో ఈ షేర్ ప్రైస్ కేవలం 40 రూపాయల దగ్గర ఉండేది. కానీ 10th జూలై 2026 క్లోజింగ్ నాటికి 1150 రూపీస్ చేరింది. అంటే 5 years లో ఏకంగా 2775% జంప్ ఇచ్చిందనమాట. ఇక వాల్యుయేషన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ షేరు 75x PE దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ కరెంట్ ఇండస్ట్రీ మీడియం కేవలం 38x మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కంపెనీ యొక్క 10-year మీడియం PE 35x గా ఉంటే అదే పీరియడ్ కి
ఇండస్ట్రీ మీడియం 40x గా ఉంది. ఇక్కడ మనం అటెన్షన్ ఇవ్వాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ చాలా షార్ప్ గా పడిపోయింది. 2023 స్టార్టింగ్ లో దాదాపు 58% గా ఉన్న ప్రమోటర్ హోల్డింగ్ ఫౌండింగ్ గ్రూప్ తమ స్టేక్ ని సేల్ చేయడం వల్ల జూన్ 2026 నాటికి 27% వచ్చేసింది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ షేర్స్ ని కొనేవాళ్ళు మార్కెట్ లో రెడీగా దొరికారు. ప్రస్తుతం ఇందులో ఫారిన్ ఇన్వెస్టర్స్ 26% అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 24% హోల్డ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మన రాడార్స్ ఉండే స్టాక్ అండి. ఈ స్టాక్ తన 52 వీక్స్ హై నుండి 1380 నుండి కొంచెం కూల్ ఆఫ్ అయి కిందకు వచ్చింది. ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి క్యాటర్మన్ వెంచర్స్ ఇందులో ఎంటర్ అయ్యింది. మన లిస్ట్ లో రెండో స్టాక్ వచ్చేసి వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ అండి. సైలెంట్ గా లాభాలు తెచ్చి పెడుతున్న ఒక డెట్ ఫ్రీ టయోటా సప్లయర్. 2010లో ఇన్కార్పొరేట్ అయిన ఈ వర్ధమాన్ స్పెషల్ స్టీల్ 1973 నాటి పాత వర్ధమాన్ గ్రూప్ స్టీల్ బిజినెస్ నుండి బయటకు వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ సాధారణంగా బల్క్ స్టీల్ మేకర్ అయితే కాదు. కార్లు, టూ వీలర్స్, ట్రాక్టర్లు, బేరింగ్స్ యొక్క ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పార్ట్ తయారీకి ఉపయోగించే స్పెషల్ అండ్ ఎల్లాయ్ స్టీల్ బార్స్ ని తయారు చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్స్ డ్రైవ్ చేసే చాలా వెహికల్స్ లోపల వీళ్ళ స్టీల్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ప్రస్తుతం 2670 crores మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీకి అతిపెద్ద బలం వాళ్ళ పార్ట్నర్. వీళ్ళు జపాన్ చెందిన టయోటా గ్రూప్ యొక్క స్టీల్ విభాగమైన ఐచి స్టీల్స్ తో కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళ మెటల్ ని టయోటా, మారుతి సుజుకి, హుండై అండ్ హీరో మోటార్ కార్ప్ లాంటి పెద్ద కంపెనీలు యూజ్ చేస్తున్నాయి. అంతేకాదు థాయిలాండ్, టర్కీ, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్స్ లో బయర్స్ కి వీళ్ళ తమ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం క్యాటర్మన్ సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ లో కామన్ గా ఆ ఎక్స్పోర్ట్ అండ్ ప్రిసిషన్ ఇంజనీరింగ్ టీమ్ ని క్లియర్ గా చూడొచ్చు. వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో చాలా పెద్ద ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దాగుందండి. సెప్టెంబర్ 2025 లో ఐచి స్టీల్ తమ స్టేక్ ని సుమారు 11% నుండి ఏకంగా 25% కి డబుల్ చేసి ఒక గ్లోబల్ పార్ట్నర్ తమ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంతలా పెంచారు అంటే ఆ టెక్నికల్ రిలేషన్షిప్ ఎంతలా డీప్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్ మొత్తం జపనీస్ ఫర్మ్ తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్న మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి ఇన్వెస్టర్ కి ఇలాంటి లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఒక చాలా కంఫర్టింగ్ సైన్ అని చెప్పాలి. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ప్రస్తుతానికి ఈ కంపెనీ టాప్ లైన్ పెద్దగా గ్రో అవట్లా. అయినా సరే వీళ్ళ రీసెంట్ తమ బెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారు. కింద స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీకు రిఫరెన్స్ గా తీసుకుంటే వీళ్ళ లాంగ్ టర్మ్ స్టాండ్ అలోన్ నెంబర్స్ మీరు గమనించవచ్చు. ఆ టేబుల్ లో సేల్స్ రోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టీల్ ప్రైసెస్ కొంచెం తగ్గటం అండ్ వాల్యూమ్స్ నార్మల్ గా ఉండటం వల్ల వరుసగా 4 ఏళ్ల పాటు రెవెన్యూ సుమారు 1700 కోట్ల చుట్టుపక్కలే ఆగిపోయింది. కానీ FY26 డేటా చూడండి, సేల్స్ కొంచెం తగ్గినప్పటికీ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మాత్రం 31% జంప్ అయి రికార్డ్ స్థాయిలో 122 crores చేరింది. బెటర్ ఎఫిషియన్సీ, ఒక కొత్త ఫర్నేస్ అండ్ సోలార్ ప్లాంట్ అండ్ లోయర్ ఇంట్రెస్ట్ కాస్ట్ వల్ల వీళ్ళు ప్రతి టన్ను మీద ఎక్కువ లాభాన్ని రాబట్టగలిగారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇయర్ లో కంపెనీ పూర్తిగా డెట్ ఫ్రీగా మారింది. అలాగే తమ యొక్క డివిడెండ్ కూడా ₹3.50 షేర్ కి పెంచారు. ఇది మార్కెట్ బూమ్ వల్ల వచ్చిన లాభం కాదండి, పక్కా డిసిప్లిన్ తో సంపాదించిన ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ టీడీ పవర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ పిక్ అనుకుంటే ఇక్కడ ఈ వర్ధమాన్ స్టాక్ దాని పూర్తిగా భిన్నంగా చాలా ప్రశాంతంగా చీపర్ ఆప్షన్ చెప్పు. జూలై 2021 లో సుమారు ₹120 దగ్గర షేర్ ప్రైస్ అండ్ 10th జూలై 2026 నాటికి 276 చేరింది. అంటే 5 years లో ఈ స్టాక్ 130% జంప్ అయిందన్నమాట. వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఈ షేర్ ప్రస్తుతం సుమారు 22x PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కరెంట్ ఇండస్ట్రీ మీడియం తో సమానం. కానీ కంపెనీ యొక్క 10 years మీడియం PE 18x గా ఉంది. ఇది సేమ్ పీరియడ్ కి ఉన్న ఇండస్ట్రీ మీడియం 20x కన్నా కొంచెం తక్కువే. ఒక డెట్ ఫ్రీ డివిడెండ్ పేయింగ్ ఆటో సప్లయర్ కి, అందులోనూ మంచి జపనీస్ పార్ట్నర్ ఉన్న కంపెనీకి మనం ఇస్తున్న ఒక నార్మల్ మిడ్ మార్కెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇక ROE 12%, ROC 16% గా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రాకెట్ లాగా వెళ్లే స్టాక్ అయితే కాదండి, ఒక పర్ఫెక్ట్ స్టడీ కాంపౌండర్ అని చెప్పుకోవచ్చు. జూన్ 2026 నాటికి ప్రమోటర్ హోల్డింగ్ 51.06% గా ఉంది. గతంలో ఉన్న 60% నుంచి కొంచెం పడిపోవడానికి కారణం ఏంటంటే ఐచి కంపెనీ పెద్ద ఎత్తున షేర్స్ ను కొనడమే. కాబట్టి టెన్షన్ పడాల్సిన విషయం అయితే ఏం లేదు, చాలా హెల్దీ రీజన్. ఇందులో మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి క్యాటర్మన్ వెంచర్స్ స్టేక్ కేవలం 28 crores మాత్రమే. అంటే ఇది ఒక స్టార్టర్ పొజిషన్, జస్ట్ ట్రైల్ చేశారని చెప్పుకోవచ్చు తప్ప పెద్ద హై కన్విక్షన్ బెట్ అయితే కాదని మనకు అర్థం. వచ్చే కొన్నేళ్లలో కంపెనీ దాదాపు 2600 కోట్ల భారీ క్యాపెక్స్ ప్లాన్ ని రెడీ చేసిందండి. ఇందులో 475 crores ఫోర్జింగ్ ప్లాంట్ అండ్ FY30 నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉన్న 5 lakh tons న్యూ స్టీల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళు డెట్ ఫ్రీ కావడం వల్ల ఈ ఫండ్స్ ఈజీగా మేనేజ్ చేయగలరు అనుకుంటున్నాం. కానీ ఇంత చిన్న కంపెనీ ఇంత భారీ అమౌంట్ ని స్పెండ్ చేయడం అనేది నిజంగా ఎగ్జిక్యూషన్ ఎక్స్పెరిమెంట్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయితే వాల్యూమ్స్ అండ్ ప్రాఫిట్ సూపర్ గా పెరుగుతాయి. ఒకవేళ ఏమైనా స్లిప్ అయితే మాత్రం షేర్ హోల్డర్స్ కి రిటర్న్స్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సింది. మన లెజెండ్ మూర్తి గారి ఫ్యామిలీ ఆఫీస్ ఎంచుకున్న ఈ రెండు స్టాక్స్ మధ్య చాలా పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయి. టీడీ పవర్ అనేదేమో ఫుల్ స్పీడ్ లో పరిగెత్తున్న ఒక ఎక్స్పెన్సివ్ మొమెంటమ్ స్టోరీ, కానీ వర్ధమాన్ అనేది సైలెంట్ గా చీప్ గా దొరుకుతున్న వాల్యూ స్టోరీ. కాబట్టి దీనికి ఓపిక ఉండాలి. ఒక దానిలో ఏకంగా 240 కోట్లు కన్వెక్షన్ పొజిషన్ తీసుకుంటే రెండో దానిలో జస్ట్ 28 crores ట్రైల్ చేశారు. ఒక పోర్ట్ఫోలియోలో ఇలా రెండు భిన్నమైన రిస్క్ ప్రొఫైల్స్ ఉండడం ఇక్కడ విశేషం. అయితే ఫ్రెండ్స్, ఈ రెండింటిని లింక్ చేసే లాజిక్ చాలా క్లియర్. రెండు
ప్రపంచం మెచ్చుకునే ప్రిసిషన్ ప్రొడక్షన్ తయారు చేస్తున్నాయి, 2 ఎక్స్పోర్ట్ చేస్తాయి, 2 అప్పులు లేకుండా షేర్ హోల్డర్స్ కి మంచి రివార్డ్ ఇస్తాయి అండ్ రెండింటికి మూర్తి గారి హిస్టరీకి దగ్గరగా ఉండే స్ట్రాంగ్ జపనీస్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ వైరల్ అయ్యే ఏదో పనికిరాని స్మాల్ క్యాప్స్ అయితే కాదండి, ఇండియా ఫ్యాక్టరీని అండ్ పవర్ ప్లాంట్స్ ని రన్ చేసే రియల్ అండ్ సైలెంట్ సప్లైస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక పెద్ద పేరునైతే చూసి బ్లైండ్ గా మనం కాపీ కొట్టకూడదు. టీడీ పవర్ కున్న రిచ్ వాల్యుయేషన్స్ అండ్ వర్తమానకున్న ఫ్లాట్ సేల్స్ రెండు మనం ఖచ్చితంగా గమనించాల్సిన రియల్ రిస్క్. ఇక్కడ మనం స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్ గా తీసుకోండి, ఆ బిజినెస్ ని స్టడీ చేయండి, ఈ స్టాక్ మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ గోల్ సెట్ అవుతాయో లేదో డిసైడ్ చేసుకోండి. ప్రస్తుతం ఆ 2 పేర్లను మీ వాచ్ లో యాడ్ చేసుకొని నెక్స్ట్ కొన్ని క్వార్టర్స్ పాటు అవి ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో వాటి బిహేవియర్ ని ట్రాక్ చేయడం చాలా మంచి స్టెప్, బెస్ట్ స్టెప్ అనుకుంటున్నాం. సో వాచ్ లిస్ట్ లో పెట్టండి, మానిటర్ చేయండి, వాల్యుయేషన్స్ రీజనబుల్ గా వచ్చినప్పుడు రీసెర్చ్ చేసి డిసైడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వాల్యూ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.